మన దేశంలో అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయా? మత స్వేచ్ఛ ఉందంటారు, కానీ ఎందుకో కొన్ని మతాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారు. క్రైస్తవులపై నిర్బంధ మత మార్పుడుల ఆరోపణలు నిజమేనా, లేక ఇది ఒక వ్యూహం మాత్రమేనా? ఈ వీడియోలో మనము కంప్లీట్ వాస్తవాలు, చట్టాలను మరియు మనము తీసుకోవాల్సిన చర్యలు చూస్తాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. जो धर्मांतरण कराएंगे उनके लिए भी इस फांसी का प्रबंधन हमारी सरकार के द्वारा किया जा रहा है. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? మన కాన్స్టిట్యూషన్ మత స్వేచ్ఛను హామీ ఇస్తుంది. ఆర్టికల్ 25, 14, 19 ఒకవేళ మనం చదివితే ఆర్టికల్ 25 ప్రతి భారతీయునికి తన ఇష్టానుసారం ఏ మతమైనా అనుసరించే హక్కు ఉంది. ఆర్టికల్ 14 అందరికీ సమాన హక్కులు ఉంటాయి, కానీ అసలు సమానత్వము ఉందా? ఆర్టికల్ 19 వ్యక్తిగత స్వేచ్ఛ హామీస్తుంది, కానీ క్రైస్తవుల గొంతు నొక్కుతున్న పరిస్థితి ఎందుకు? ఇన్ని హక్కులు ఉన్న క్రైస్తవులపై దాడులు ఎందుకు పెరుగుతున్నాయి? धर्मांतरण को लेकर रायपुर में बवाल हो गया है. बजरंग दल के लोग सड़कों पर उतर आए हैं. धर्मांतरण के मुद्दे पर छत्तीसगढ़ में बवाल हो गया है. క్రైస్తవులపై జరుగుతున్న దాడులు వాస్తవాలు. ఫేక్ క్లెయిమ్. క్రైస్తవులు బలవంత మత మార్పుడులు చేస్తారు, కానీ ఫ్యాక్ట్ ఏంటిదో చెప్తాను. 2021లో భారతదేశంలో 3.2% మాత్రమే క్రైస్తవులు ఉన్నారు. 70 ఇయర్స్ పైగా 2.3% నుండి 3.2% వరకు మాత్రమే పెరిగింది. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, అన్ని మత మార్పుడులు బలవంతంగా జరిగితే ఈ నంబర్స్ ఎందుకు పెరుగుతలేదు? నిజంగా మత మార్పిడి బలవంతమా, లేదా సహజమైన ఆధ్యాత్మిక మార్పా? ఫేక్ క్లెయిమ్ 2. మత స్వేచ్ఛ అందరికీ సమానము అని చెప్తారు. కొన్ని రాష్ట్రాలలో ఘర్ వాపసి ప్రోత్సహిస్తున్నారు, కానీ అదే సమయంలో క్రైస్తవ మిషనరీలపై చర్యలు తీసుకుంటున్నారు. ఫేక్ క్లెయిమ్ 3. దేశభక్తి కోసం భారత్ మాతకి జై అనాలి. ఫ్యాక్ట్, దేశాన్ని ప్రేమించాలి అంటే ఒక మత విశ్వాసాన్ని అనుసరించాలనే నిబంధన రాజ్యాంగంలో లేదు. దేశభక్తిని మతంతో కలపడము ఎందుకు? ఇప్పుడు మరొక ప్రశ్న, దేశాన్ని ప్రేమించడానికి నినాదాలు అనడము తప్పనిసరియా, లేదా దేశానికి నిజమైన సేవ చేయడము ముఖ్యమా? ఇది అసలు మైనారిటీలను కలిపే ప్రయత్నమా, లేదా రాజకీయ కుతంత్రమా? మైనారిటీలను దేశానికి వ్యతిరేకంగా చూపించి ఒక మతాన్ని బలపరిచే ప్రయత్నము. రెండోది, క్రైస్తవులను మిషనరీ కుట్రదారులు అని చూపించడము ద్వారా ప్రజల్లో భయం కలిగించడము. 2014 నుండి క్రైస్తవ సంఘాలపై దాడులు 500% పెరిగాయి. పాస్టర్స్లను ఏ రీజన్ లేకుండా అరెస్ట్ చేయడము 200% పెరిగింది. మరొక ప్రశ్న, ఇది అసలు సమానత్వమా, లేక ఒక మతాన్ని మాత్రమే బలపరిచే విధానమా? ఒక క్రైస్తవునిగా మనం ఏమి చెయ్యాలి? నెంబర్ 1, భయపడొద్దు. మనము విశ్వాసంతో నిలబడాలి. క్లియర్గా యేసుక్రీస్తు మనకు ఒక మాట చెప్పారు, ప్రపంచము ఒకవేళ మీకు ద్వేషిస్తున్నారు అని అంటే అది ముందుగా నన్ను ద్వేషిస్తున్నారు అని అర్థము అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. రెండోది, మన హక్కులను తెలుసుకోవాలి, లేదా చట్టపరంగా పోరాడాలి. ఒక క్రైస్తవుడిగా ముఖ్యంగా మనము చట్టం తెలుసుకోవాలి. బలవంతపు మత మార్పిడుల నిరోధ చట్టాలను మైనారిటీలపై తప్పుగా ఉపయోగిస్తున్నారు. మూడోది, అసత్యాన్ని వ్యతిరేకించాలి. సోషల్ మీడియా, అదేవిధంగా ఫ్యాక్ట్ ప్రచారం. క్రైస్తవులు నిజమైన సమాచారము ప్రచారం చెయ్యాలి, తప్పుడు ప్రచారాన్ని నిలిపివేయాలి.
వీడియోస్ ద్వారా మనము ఎక్కువ మాట్లాడాలి. యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ అసలు నిజాలు అనేది మనం బయట పెట్టాలి. ప్రేమతో స్పందించాలి కానీ అనగదొక్కకూడదు. మనము న్యాయంగా పోరాడాలి కానీ ప్రేమతో స్పందించాలి. చివరిగా నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇవన్నీ సంగతులు చూస్తూ మీరందరూ ఊరుకొని ఉండొద్దు. జరుగుతున్న ఇన్సిడెంట్ని బట్టి మనం మౌనంగా ఉండొద్దు. దీనికి ఖచ్చితంగా మనం స్పందించాలి. ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటిది? మీకు అన్యాయం జరిగిన అనుభవం ఏమైనా ఉన్నాయా? కామెంట్స్ చేయండి, మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి. అందరికీ నిజము తెలవాలి. మనము మన హక్కుల కోసము నిలబడాలి, కానీ మన ప్రభువు యేసు క్రీస్తు చెప్పిన ప్రేమను కూడా చూపెట్టాలి.